హలో అండి మిస్ఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిట్ ఇన్ఛార్జ్ రాజశేఖర్ బాబు వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. అందుకే అందరూ కూడా అటువైపు చూస్తున్నారు. వాళ్ళిద్దరి భేటీ వెనుక కారణం ఏంటి, ఇద్దరు ఎందుకు భేటీ అయ్యారు, ఏ కారణం చేత వాళ్ళు సీరియస్గా భేటీ అయ్యారు అనేటువంటిది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. పోలీస్ వర్గాల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించా, లేదంటే భారతిరెడ్డి గారికి సమ్మన్లు ఇవ్వటానికా, ఏ కారణం చేత వీళ్ళిద్దరు భేటీ సీరియస్గా చర్చించుకున్నారు అనేటువంటి అంశం మీద పోలీస్ వర్గాల్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఇవాళ వాళ్ళిద్దరూ కలిశారు. ఇద్దరు ఐపీఎస్లు, అందులో ఒకళ్ళు రాజశేఖర్ బాబు సిట్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ విచారణకు సంబంధించి, లిక్కర్ విచారణకు సంబంధించి మొత్తం డేటా ఆయన దగ్గర ఉంది. ఆయనే ఈ కేసు మొత్తాన్ని సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. మరోవైపు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు వాళ్ళిద్దరూ భేటీ అయ్యారంటే ఏదో సీరియస్ యాక్షన్ ఉండబోతుంది అనేటువంటి అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తూ ఉంది. నెల్లూరుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఆయనతోటి ములాఖత్ అయి మాట్లాడటానికి వెళ్ళారు. ఆ సందర్భంగా సిట్యువేషన్ రివ్యూ చేయడానికి వాళ్ళిద్దరు భేటీ అయ్యారా అని అంటే కాదు, ఆ టూర్కి సంబంధించి రివ్యూ చేయడానికి కాదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్లో మరో అడుగు పడబోతుంది, అందుకే వాళ్ళిద్దరూ భేటీ అయ్యారు అని చెప్పి వినిపిస్తోంది. ఇటీవల కాలంలో వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా భేటీ కాలేదు. లిక్కర్ స్కామ్కి సంబంధించి దాదాపుగా కంక్లూడ్కి వస్తుంది ఇన్వెస్టిగేషన్. ఇక్కడికి తాడేపల్లి దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ప్రస్తుతం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక కీలకమైనటువంటి మలుపు కనిపిస్తూ ఉంది లిక్కర్ స్కామ్లో. లిక్కర్కి సంబంధించినటువంటి కొనుగోళ్ల వ్యవహారంలో కానీ, లేదా డంపులు దొరుకుతూ ఉన్నాయి, డబ్బులకు సంబంధించిన డంప్స్ దొరుకుతూ ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా 70 కోట్లకు పైగా సీజ్ చేశారు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి డంపుల విషయంలో. మరి ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ స్టెప్స్ ఏం తీసుకోవాలి అనే దాని మీద డీజీపీ గారితో చర్చించడానికి వెళ్ళారా రాజశేఖర్ బాబు, ఏ కారణం చేత వెళ్ళారు అనేది మనం ఒక్కసారి మనకున్నటువంటి సమాచారం ప్రకారం రివ్యూ చేసుకుంటే, యాక్చువల్గా 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా గవర్నర్ గారిని కలిశారు. ఆ భేటీలో ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది ఇవాళకి కూడా అఫీషియల్గా బయటకు రాలేదు. ఆ భేటీ ముగిసి కూడా 2 రోజులు గడిచిపోయింది. అటు రాజ్భవన్ నుంచి సమాచారం రాలేదు, ఇటు తాడేపల్లి నుంచి సమాచారం రాలేదు. ఊహాగానాలకే ఆ భేటీ పరిమితమైంది. ఆ ఊహాగానాల మేరకు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడటానికే వెళ్ళి ఉంటారు అనే దాని మీద చాలామంది, ఎక్కువ మంది ఫిక్స్ అవుతున్నారు. ఎందుకనంటే ఆయన గవర్నర్ని కలవడానికి ముందు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సిట్ ఏం చేసింది, భారతీయ సిమెంట్స్కి వెళ్ళారు. భారతీయ సిమెంట్స్తో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఆ సందర్భంగా మద్యం సొమ్ము విదేశాలకు తరలి వెళ్ళినటువంటి ఆధారాలు కొన్ని దొరికాయి అనేటువంటిది కూడా వినిపిస్తుంది పోలీసు వర్గాల్లో. ఆ కారణం చేతనే గవర్నర్ని కలిసారా సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారిని టచ్ చేస్తుంది ఈ కేసు అనేటువంటి ఉద్దేశంతో ఆందోళన చెంది కలిసి ఉంటారు అనేటువంటి అభిప్రాయంతో ఎక్కువ మంది ఉన్నారు. ఆయన వెళ్ళినటువంటి సందర్భం కూడా ఈ కేసు విచారణ సీరియస్గా జరుగుతున్నటువంటి సమయంలోనే, పైగా భారతీయ సిమెంట్స్లోకి వెళ్ళి సిట్ అధికారులు తనిఖీలు చేసినటువంటి మరుసటి రోజే భేటీ కూడా జరిగింది. కాబట్టి ఆ కేసు గురించి మాట్లాడటానికి వెళ్ళి ఉంటారు అనేటువంటి అభిప్రాయంతో చాలామంది ఉండడంలో కూడా తప్పు లేదు. ఎందుకంటే ఢిల్లీ పెద్దలతోటి కలవాలి, ఢిల్లీ పెద్దలతో భేటీ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గత 2 వారాల నుంచి ప్రయత్నం చేస్తున్నారనేది వైఎస్ఆర్ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తూ ఉంది. కానీ ఢిల్లీ పెద్దలు ఆయనకి డోర్స్ ఓపెన్ చేయట్లేదు, ఆల్మోస్ట్ డోర్స్ క్లోజ్ చేశారు అనేది వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు రాజ్భవన్ని ఆశ్రయించారు, ఆయన గవర్నర్ని కలిశారని కూడా ఒక నిర్ణయానికి వస్తున్నారు ఎక్కువ మంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇప్పుడు ఒకవేళ సిట్ పోలీసులు నిర్ణయం తీసుకోవాలంటే
ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. సిట్ ఇన్వెస్టిగేషన్లో మరొక కీలకమైనటువంటి అంశం రాబోతుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఒక ఎత్తు అయితే, ఇంకా రాబోయేటువంటి రోజుల్లో జరిగేది మరొక ఎత్తు. ఇప్పుడు ఆల్రెడీ దీన్ని ఒక కంక్లూడ్ తీసుకొచ్చారు రాజశేఖర్ బాబు ఇన్వెస్టిగేషన్ అధికారిగా. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలని అంటే ఖచ్చితంగా ఉన్నతాధికారుల యొక్క అనుమతి కావాలి, అలాగే ప్రభుత్వ పెద్దల అనుమతి కూడా అవసరం. ఢిల్లీకి సంబంధించినటువంటి పెద్దల అనుమతి కూడా అవసరమే. కారణం, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందుకే ఢిల్లీ పెద్దలు చెప్పకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉండకపోవచ్చు. ఆ కారణంతో రాజశేఖర్ బాబు డీజీపీని కలిసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. లేదంటే డీజీపీ తోటి కలిసి ఈ కేసుని అప్డేట్ చేయడానికి ఎందుకు వెళ్ళుంటారు? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళటానికి. ఆయన పరిధి వరకు ఆయన చేశారు. ఆయన ఎంతవరకు చేయాలో ఈ కేసుకు సంబంధించిన విచారణ అంతవరకు చేశారు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఉన్నతాధికారుల యొక్క అనుమతి అవసరమేమో, అందుకే వెళ్ళుంటారు అనేటువంటి ఒపీనియన్కి చాలామంది వస్తూ ఉన్నారు. ఈ కారణంతో ఒకళ్ళిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నాకు కూడా ఫోన్ చేశారు. చేసి, అన్న ఏం జరుగుతుందన్న, అరెస్ట్ చేసే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి అడిగారు. నేను చెప్పాను, ఢిల్లీ అనుమతి లేకుండా అరెస్టు జరగకపోవచ్చు. సో ఢిల్లీ అనుమతి ఇస్తుందని చెప్పేసి ఇప్పటికిప్పుడు నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి అంత ఈజీగా ఏమీ అరెస్ట్ కారు అని చెప్పేసి నేను నా ఒపీనియన్ వాళ్ళకి ఫోన్లో చెప్పడం జరిగింది. వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు. సో దాంతో వాళ్ళు లేదు భారతీ రెడ్డి గారి దగ్గరికి సమన్లు ఇవ్వడానికి వెళ్తున్నారట కదా అని చెప్పి అన్నారు. అదే సమయంలో ఈ భేటీ అంశం కూడా తెర మీదకి వచ్చింది. డీజీపీ అలాగే విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబు భేటీ కూడా బయటకు వచ్చింది. అంటే ఏదో సీరియస్ స్టెప్ ఉండబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేది క్లియర్గా అర్థమవుతుంది. కొంతమంది ఏమంటున్నారు, 11 అనేది ఒక సెంటిమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ 11 అనేటువంటి తేదీ వచ్చేలాగా ఈ అరెస్ట్ ఉండే అవకాశం ఉంది అనేది కూడా ఒక స్పెక్యులేషన్ సోషల్ మీడియాలో. 11వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, ఆగస్టు 11వ తారీఖున అనేది కూడా ఒక గాసిప్. ఎందుకంటే 11 అనేది ఇప్పుడు ఫామ్ హౌస్లో దొరికినటువంటి అమౌంట్, 11 అనేది ఆయన ఎమ్మెల్యేల నెంబరు. సో ఈ 11 అనేది కోయిన్సైడ్ అవుతుంది. ప్రతి అంశానికి కూడా కోయిన్సైడ్ అవుతుందా లేదంటే యాదృచ్ఛికంగా అవుతుందా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఈ 11 అనేది కోయిన్సైడ్ అవుతుంది. మరి అరెస్ట్ కూడా 11వ తారీఖున ఫిక్స్ అయిపోతున్నారా? వాస్తవంగా ఇద్దరు డీజీపీ తోటి ఐపీఎస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు కలిశారని అంటే ఒక కీలకమైనటువంటి మలుపు అయితే ఈ లిక్కర్ స్కామ్లో ఉండబోతుంది. ఆ మలుపు ఉంటుందా అని అంటే ఢిల్లీ పెద్దల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ప్రస్తుతానికి అరెస్టు చేసే అంత పరిస్థితి ఉండకపోవచ్చు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. ఢిల్లీ పెద్దలు ఎలాగైనా వాళ్ళు ఆదేశాలు ఇవ్వచ్చు, వద్దనో లేదంటే కావాలనో ఏదో ఒక రకంగా సంకేతాలు ఇవ్వచ్చు. అక్కడి నుంచి కనుక సంకేతాలు వస్తే మాత్రం ఇమీడియట్గా సమన్లు, అరెస్టు ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉందనేది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతున్నటువంటి అంశం. ఈ భేటీ తర్వాత, వీళ్ళిద్దరు భేటీ తర్వాత, మరి వీళ్ళిద్దరు భేటీ అయ్యారంటే సాదాసీదాగా భేటీ అయ్యి ఉంటారని మీరు అనుకుంటున్నారా, లేదంటే కీలకమైనటువంటి స్టెప్కి వెళ్ళబోతున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.